ఈరోజు ఒక వెబ్ పేజ్ని రెస్పాన్సివ్ వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే విండో ఇలా వస్తుంది. ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉంది నా దగ్గర. సో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకోవడమే, ఏం లేదు. ఇక్కడ వెబ్ పేజ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను. ఆ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇది క్లిక్ చేయండి. న్యూ ఫైల్కి నేమ్ ఏది ఇచ్చినా సరే .htmlతో సేవ్ చేయండి, అది HTML ఫైల్ అవుద్ది. సో నేను index.htmlతో సేవ్ చేస్తున్నాను. చూడండి ఇలా ఓపెన్ అయింది. నెక్స్ట్ HTML ఫైల్ మనకి ఇలా ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ టైటిల్ ఇవ్వండి. నేను టైటిల్ వచ్చేసి బ్లాక్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ బాడీలో దీనికి హెడర్ అనే ట్యాగ్ ఇవ్వండి. హెడర్ అనే ట్యాగ్లో ఒక క్లాస్ తీసుకోండి, డివ్ క్లాస్. లోగో, మీ లోగో కోసం డివ్ క్లాస్ ఫస్ట్ లోగో, మీ లోగో కోసం మీరు మీ వెబ్ పేజ్కి లోగో పెడతారు కదా, సో దానికోసం లోగో. ఈ డివ్ క్లాస్లో h1 అనే ట్యాగ్ తీసుకోండి. h1 అనే ట్యాగ్ ఏంటంటే మీ లోగో యొక్క నేమ్ ఇవ్వడానికి. h1 అంటే కొంచెం నేమ్ టెక్స్ట్ పెద్దదిగా ఉండదు కాబట్టి h1 తీసుకున్నాను. మీకు టెక్స్ట్ పెద్దదిగా వద్దనుకుంటే మీరు h2, h3 అవి కూడా తీసుకోవచ్చు. నా వెబ్ పేజ్కి వచ్చేసి నేము ఏదో ఒకటి పెట్టండి. సో బ్లాగ్ అనే పెడుతున్నాను, క్యాపిటల్స్ వేస్తాను. బ్లాగ్ క్రియేట్ బ్లాగ్ సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దీంట్లో UL ఐటమ్స్ తీసుకోండి. మీకు ఏ అయితే ఐటమ్స్ కావాలో, ఇట్ మీన్స్ హోమ్, అబౌట్, సర్వీసెస్ అలాంటివి మనం పెట్టుకుంటాం కదా, మనం ఏ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామని. సో అవి UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అండి. సో ఈక్వల్స్ టు నేమ్, దాని నేమ్, నెక్స్ట్ లిస్ట్ ఐటమ్స్ వచ్చేసి LI ట్యాగ్లో ఇస్తామండి. లిస్ట్ ఐటమ్స్ ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ లింక్స్లో కావాలనుకుంటే యాంకర్ ట్యాగ్ యూజ్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేయగానే లాగిన్ అవ్వడం అలాంటివి కావాలనుకున్నప్పుడు మనం ఇలా యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ఇంట్లో హోమ్ ఇది కాపీ పేస్ట్ చేయండి 5 times. Control+C, Control+V. మీకు ఎన్ని అయితే లిస్ట్ ఐటమ్స్ కావాలో అన్నీ కాపీ పేస్ట్ చేయండి. హోమ్, సర్వీసెస్, అబౌట్,
లాగిన్, sign in, and then next కంట్రోల్ ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, అది వచ్చేసి లాగౌట్. ఇవి వచ్చేసి లిస్ట్ ఐటమ్స్. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఫాంటాసమ్ అనే ఒక ఎడిటర్ ఉంటుందండి, అందులో చూస్తాను చూడండి. ఫాంటాసమ్ అనే ఒక వెబ్ పేజ్ ఉంటుంది. ఇందులో మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, మీ యొక్క ఈమెయిల్ ఐడితోని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి లింక్ సిఎస్ఎస్కి హెచ్టిఎంఎల్కి లింక్ చేయాలి కదండి. అక్కడ ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ లింక్ని కాపీ చేసి పేస్ట్ చేయండి, సరిపోతుంది. ఇంకా లింక్ రిలేషన్ లేకపోతే మీరు రాసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్కి దీనికి లింక్ యాడ్ చేసిన తర్వాత డివ్ క్లాస్ ఉంటుంది కదా, లోగో టెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఫాంటాసమ్ యాడ్ చేయండి. క్లాస్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్.
Make your computer easier to use. Windows on. Make your computer easier to use.